అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్. ఇది న్యూయార్క్ బేస్డ్ యూనివర్సిటీ. ఇది యుఎస్లో యూనివర్సిటీస్ని అకాడమీస్ అంటారు. అక్కడ అంటే ఈ యొక్క ఏయుజిపి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ న్యూయార్క్, ఈ సంస్థ 67 దేశాల్లో యాక్టివ్గా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది, గ్లోబల్ పీస్ మీద కూడా. యునైటెడ్ నేషన్స్, అదేవిధంగా వరల్డ్ పీస్ అసెంబ్లీ, యూరోపియన్ యూనియన్స్, ఇవన్నీ కూడా అక్రిడిటెడ్ అండ్ అక్రిడిటెడ్ విత్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా. ఈ సంస్థ వారు నాకు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్, పిహెచ్డి ఇన్ ఆర్ట్స్ అనేటువంటి బిరుదుని ఇచ్చి డాక్టరేట్ని కాన్ఫర్ చేయడం జరిగింది ఒకరోజు క్రితం. చాలా సంతోషం. ఒక సినీ కుటుంబంలో పుట్టి సినిమా వాతావరణంలో పెరిగి 150 సినిమాలు పూర్తి చేసుకున్నాను. నేను ఎదురు చూడలేదు ఈ అవార్డు, నాకు ఈ డాక్టరేట్ వస్తుందని అనుకోలేదు. యాక్టర్ నరేష్ డాక్టర్ కూడా అవుతాడని నేను అనుకోలేదు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి చెప్పేది, ఎప్పుడన్నా నువ్వు డాక్టర్ అయితే బాగుండేదని. అదేవిధంగా కనీసం నల్లకోట వేసుకుని, నేను 10th వరకే చదువుకున్నాను, చాలా వెరీ ఎర్లీ టైంలో సినిమాలోకి వచ్చేసాను. ఒక నల్లకోట వేసుకుని నువ్వు కూడా ఒక డిగ్రీ తీసుకుంటే బాగుండేదని. ఈ రెండు కూడా ఒకేసారి జరిగిపోయింది. ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏయుజిపి వారికి కూడా కృతజ్ఞతలు. ఈ యొక్క డాక్టరేట్ నేను నా ఇద్దరు గురువులు, నాకు నటన డిసిప్లిన్ నేర్పించినటువంటి ఇద్దరు గురువులు, శ్రీ జంజాల గారు, రెండోది విజయనిర్మల గారు మా తల్లి, మూడోది నాకు పిల్లర్గా నిలబడినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు, నాలుగోది తెలుగు సినీ ప్రేక్షకులకి అంకితం చేస్తున్నాను ఈ యొక్క డాక్టరేట్ని. నేను ఎప్పుడు కూడా 150 సినిమాల్లో కూడా ఎటువంటి బిరుదులు వాటి వెనక నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒక బిరుదు కానీ ఒక అవార్డు కానీ ఇన్ఫ్లుయెన్స్తో మనం అడిగి తీసుకుంటే అది ఇనప చెక్క ముక్కలతో సమానం, చోర్ బజార్ నుంచి వచ్చిందని నేనే నా బుక్లో రాసుకున్నాను. నాకు నంది అవార్డ్స్ ఇప్పటివరకు 3 వచ్చాయి, కొన్ని మిస్ అయ్యాయి కూడా, ఎప్పుడు బాధపడలేదు. దేన్ని ఎదురు చూసి నేను సినిమాల్లో యాక్ట్ చేయలేదు, ఒక అవార్డు వస్తుందనో ఇంకోటి కోసం. కేవలం నటుడుగా నన్ను నేను సంతృప్తి పరచుకోవాలి, ప్రేక్షకుల్ని అలరించాలనే ఒకటే ధ్యేయం నాకు. నేను ఏది చేసినా జీవితంలో, సామాజిక సేవ చేసినా, యాక్టర్గా చేసినా, ఏవి ఎదురు చూడకుండా చేశాను. కాబట్టి ఏవి మనం ఎదురు చూడకుండా చేసినప్పుడు దానికి ఒక ఫలితం వచ్చినప్పుడు అది భగవంతుడు ఇచ్చిందిగా, నా గురువులు ఇచ్చిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది గొప్ప డైరెక్టర్స్, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసరి నారాయణరావు గారు, ఇటువంటి గొప్ప దర్శకులు, నిర్మాతలు, శ్రీ రామోజీరావు గారు, ఇతర పెద్ద పెద్ద నిర్మాతలు, వీళ్ళందరూ కూడా, నవతా కృష్ణరాజు గారు నా ఫస్ట్ సినిమా ఇచ్చినటువంటి, ఇటువంటి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున 3 దశాబ్దాలు దాటి ఈరోజున 7వ సంవత్సరంలో నేను ప్రారంభించినటువంటి నా నట జీవితం 150 సినిమాలు దాటి ఇంకా వేగం అందుకుంది. కాబట్టి నాకు ఈ యొక్క నవరసరాయ బిరుదు ఇచ్చినప్పుడు సంతోషపడ్డాను, శృతిలయ వారు. కానీ డాక్టరేట్ నేను వస్తుందని ఎదురు చూడలేదు. కాబట్టి నవరసరాయతో పాటు డాక్టరేట్ బిరుదును కూడా, డాక్టరేట్ బిరుదు అనేది నా టాలెంట్కి గుర్తింపు అనడంతో పాటు ఒక ఎంకరేజ్మెంట్, నా గురువులు నాకు నేర్పించినటువంటి విద్యకు గుర్తింపు అని నేను భావిస్తున్నాను. చాలా నా యొక్క కెరియర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ స్వింగ్లో వెళుతుంది. 2015 నుంచి కూడా వరుస హిట్లతో, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గుంటూరు టాకీస్ కూడా. కాబట్టి ఈ డాక్టరేట్ నా కెరియర్కి భద్రత ఇవ్వడంతో పాటు భద్రం కొడుకు అని కూడా చెప్తోంది ఈ డాక్టరేట్. కాబట్టి రానున్న రోజుల్లో మంచి క్యారెక్టర్స్, పెద్ద చిన్న సినిమా ఎప్పుడు నాకు లేదు. సినిమా ఒకటే నాకు, అన్ని కళలు ఒకటే. నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించిన
వీధి నాటకాలు కూడా నాకు అన్నీ ఒకటే. కాబట్టి మంచి సినిమాల కోసం, మంచి క్యారెక్టర్స్ కోసం నేను తప్పిస్తాను. అటువంటి సినిమాలు నేను చేస్తాను. ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చినటువంటి డాక్టరేట్ కానీ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి ప్రశంసలు కానీ, దీన్ని మరింత తెలుగు సినిమా యొక్క భవిష్యత్తుకు నేను కృషి చేస్తాను. తెలుగు సినిమా యొక్క ప్రతిష్టని ఇమ్మడం చేయడానికి నేను మరింత ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం గుంటూరు టాకీస్ మీరు చిత్రం బళారే చిత్రం తీసుకున్నా, మీ శ్రేయోభిలాషి తీసుకున్నా, అందరు బంధువు లాంటి సినిమాలు తీసుకున్నా, దృశ్యం తీసుకున్నా, నరేష్ కనపడ్డు. ఐఎమ్ మెథడ్ యాక్టర్. బేసిక్గా మెథడ్ యాక్టింగ్ స్కూల్ నేను ఫాలో అవుతాను. ఆ క్యారెక్టర్ కోసం పరకాయ ప్రవేశకానికి నేను ప్రయత్నిస్తాను. ఓన్లీ ప్రవర్తిస్తాను ఆ క్యారెక్టర్ని. కాబట్టి గుంటూరు టాకీస్ నా యొక్క సెకండ్ ఇన్నింగ్స్లో ట్రంప్ కార్డ్ అని నేను చెప్పాలి. 10 మెట్లు నన్ను ముందుకు తీసుకెళ్ళింది ఈ క్యారెక్టర్. ఈ రోజున ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్క గెటప్, మేకప్ నుంచి నేను కానీ, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కానీ, శోభా కానీ మేమంతా కూడా కలిసి ఒక 2 months దీని మీద రీసెర్చ్ చేశాం. ఇంక్లూడింగ్ ఆ కళ్ళార్పడం, ఆ మ్యానరిజమ్స్ దగ్గర నుంచి, మూమెంట్ దగ్గర, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి. ఆ ఫలితం నేను థియేటర్లో చూశాను. ఈరోజు ఈ సినిమా పెద్ద హిట్ అయింది. మరొక్కసారి ప్రజలకి దండం పెడుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ క్యారెక్టర్ ఈ సినిమా నిలబెట్టింది అంటున్నారు. ఇదన్నీ కూడా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్కి, నిర్మాత రాజ్ కుమార్కి, మా యొక్క యూనిట్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, పాత్రికేయ సోదరులు కూడా నాకు ఎప్పుడు కూడా కుటుంబంగా నా వెంట ఉన్నారు. వారందరికి కూడా ఈ సక్సెస్లో నేను పాలు పంచుకుంటూ, గుంటూరు టాకీస్ కూడా ఇవాళ వచ్చిన అంచనాల ప్రకారం సాయి కోరపాటి గారు చాలా సంతోషంగా ఉన్నారు. మా అంచనాల ప్రకారం 2 కోట్లతో తీసిన ఇటువంటి సినిమా హిందూపూర్లో ఫస్ట్ టైం మ్యాప్లో పెట్టాము, అందమైన జిల్లాలో పెట్టాలని. సూపర్ హిట్ అవడంతో పాటు, మంచి హిట్ అవడంతో పాటు 7 కోట్ల నుంచి 8 కోట్లు వరకు కలెక్ట్ చేస్తుంది అనేది పెద్ద హిట్ ఈ సినిమా. కాబట్టి ఈ సంవత్సరం సోకాల్డ్ చిన్న సినిమాలకి అద్భుతమైనటువంటి సంవత్సరం. మరొక హిట్లో నేను భాగమయ్యాను. కాబట్టి ఇదంతా కూడా కలిసి ఒక్కసారి రావడం, డాక్టరేట్ కానీ, గుంటూరు టాకీస్ సక్సెస్ కానీ. ఈ రోజున నాకు సంతోషం ఏంటంటే యువ దర్శకులు నన్ను చాలామంది కొత్త విభిన్నమైనటువంటి పాత్రలకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున యూత్కి, మాసెస్కి నేను ఈ సినిమా ద్వారా విపరీతంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. భలే భలే మగాడివే తర్వాత ఈ సినిమా ద్వారా. కాబట్టి ఎటువంటి క్యారెక్టర్ అయినా నరేష్ని ధైర్యంగా అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఈ సినిమా కూడా నాకు కాన్ఫిడెన్స్ కలిగించింది, ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగించింది. కాబట్టి రానున్న రోజుల్లో బ్రహ్మోత్సవంలో మరొక మంచి పాత్ర నేను చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశ్రీ కృష్ణ గారు 50వ సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫిలింలో కీ రోల్, ఒక లీడ్ రోల్ నేను చేయడం జరిగింది. గుంటూరు టాకీస్ ఒక లీడ్ రోల్ నేను చేశాను. మళ్ళీ చందమామ కథల తర్వాత శ్రీశ్రీ మరొక అద్భుతమైనటువంటి సినిమా రానున్న రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ప్రతి అభిమాని 7 నుంచి 70 దాకా, మహేష్ అని అభిమాని కానీ, నార్మల్ కానీ ఖచ్చితంగా చూస్తారు సినిమా, నా నమ్మకం ఉంది. ఒక మంచి చిత్రంలో ఫస్ట్ టైం నా టైటిల్, ఇందాకే డైరెక్టర్ ఫోన్ చేశారు ముప్పలనేని శివ గారు, నవరసరాయ డాక్టర్ నరేషన్ మేము పెడతాం, మీకు ఏమైనా అభ్యంతరం అంటే సంతోషిస్తానని చెప్పాను. కాబట్టి ఈ టైటిల్ని ఫస్ట్ మర్చిపోలేనటువంటి ఒక సినిమా తెలుగు పరిశ్రమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు 50th గోల్డెన్ సినిమా, దాంట్లో ఈ టైటిల్ నేను నటించడం, ఈ టైటిల్ పెట్టడం ఒక విభిన్నమైనటువంటి పాత్ర. ఎక్కడ నవ్వకుండా ఒక సీరియస్ పాత్ర, ఒక పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ ఎన్కౌంటర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర నేను చేస్తున్నాను దాంట్లో. కాబట్టి మరొక్క కోణం కూడా దీంట్లో వస్తుంది. ఆ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఫిల్మ్ ఆలో ఒక కీ రోల్ చేస్తున్నాను నేను, సమంత ఫాదర్గా. చాలా బ్యూటిఫుల్ పాత్ర, నా లైఫ్లో మరొక మంచి పాత్ర. ఇది కాకుండా కొత్త సినిమాలు నేను వీరు పొట్ల గారి సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది సునీల్ హీరోగా. కాకుండా దాదాపు 6-7 సినిమాలు పరిశీలనలో ఉంది. మంచి సినిమాల కోసం ఇంకొంచెం ఆగి చేస్తున్నాను నేను. తమిళంలో కూడా, తమిళ్ తెలుగు కలిపిన చిత్రాలు కూడా ఈ మధ్య నాకు వస్తున్నాయి. గుంటూరు టాకీస్ క్లియర్గా మేము చెప్తున్నాం, అది ఇట్స్ అ అడల్ట్ క్రైమ్ కామెడీ. ఎందుకంటే ఇటువంటి జానర్ ఎప్పుడు తెలుగులో రాలేదు.
బాలీవుడ్లో హాలీవుడ్లో జానర్ ఫిల్మ్స్ అంటారు. అన్ని సినిమాలు అందరికీ కాదు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా నేను అనడం లేదు, మేము అనడం లేదు. దయచేసి ఇది ఫ్రెండ్స్తో చూసే సినిమా. ప్రతి మగవాడికి, ప్రతి ఒక వ్యక్తికి వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసే సినిమా. కాబట్టి ఇది ఫ్రెండ్స్తో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది పక్కా ఇట్స్ సెన్సార్డ్ గవర్నమెంట్ క్లియరెన్స్ వితౌట్ కట్స్ అడల్ట్స్ ఇందులో ఇచ్చినటువంటి సినిమా ఇది. ఈ రోజున యూత్ దీన్ని మాసెస్ పెద్దగా పోషిస్తున్నారు. అదే ఈ సినిమా సక్సెస్ కారణం. కాబట్టి మళ్ళీ మేము చెప్తున్నాం, ఫ్యామిలీతో వెళ్ళాలంటే హస్బెండ్ వైఫ్ వెళ్ళి చూడొచ్చు, తప్పేం లేదు. పిల్లలతో ఎందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి భయాలు వద్దు మీకు. హాయిగా మీరంతా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఫ్రెండ్స్తో కూడా సినిమాకి వెళ్ళాలిగా. ఎంజాయ్ గుంటూరు టాకీస్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలిటిక్స్లో నేను ఏది ఇచ్చినా కూడా మనసు పెట్టి చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. నేను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తెలిపి 10 సంవత్సరాలు కుటుంబానికి కూడా దూరం అయి ప్రత్యేకంగా రాష్ట్రమంతా పనిచేస్తూ యువజన విభాగానికి అధ్యక్షుడిగా, స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ కూడా నేను చేయడం జరిగింది. నేనేమి ఆశించలేదు, సిద్ధాంతం కోసం పనిచేశాను. కానీ అక్కడున్నటువంటి కొంతమంది నాయకులతో నాకు వచ్చినట్టు ఇబ్బంది వల్ల గౌరవంగా ప్రెస్కి చెప్పకుండా మా అగ్రనాయకులకు కలిసి నేను రాజకీయానికి దూరంగా ఉంటున్నాను అన్నాను. నేను బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి దూరంగా ఉంటున్నాను అనలేదు. ఒక ఎనర్జీ వేస్ట్ కాకూడదని మళ్ళీ సినిమాలోకి రావడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 10 ఏళ్లలో నేను పుంజుకోవడం జరిగింది. తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి ఎప్పుడు నా యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నేను రానున్న 10 సంవత్సరాలు ఖచ్చితంగా నాకు ఈ వయస్సు, ఈ విగ్రహం మళ్ళీ రాదు. నాకు ఇటువంటి ఛాన్సెస్ నాకు రావు. కాబట్టి సంపూర్ణమైన టైం సినిమాకి ఇచ్చి నేను పనిచేస్తాను. కానీ ఐడియాలజికల్గా సిద్ధాంతపరంగా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఎప్పుడు కూడా నా మద్దతు ఉంటుంది. ఎప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పిలుపు వస్తే ఒక సైనికుడిగా నేను పార్టీకి మద్దతు తెలుపుతాను. నా వల్ల పార్టీకి ఎటువంటి సహకారం ఉన్నా చేస్తాను. కానీ ఈ 10 సంవత్సరాలు కూడా కళల కోసం కృషి చేస్తాను. మంచి క్యారెక్టర్స్ నాకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ నేను బీజేపీలో ఎప్పుడు కంటెస్ట్ చేస్తానని చెప్తాను. ఇప్పుడైతే ఖచ్చితంగా నేను సినిమాలకే నా జీవితం అంకితం చేసి ఎక్కువ టైం సినిమాలకు చూడడం, ఇంట్లో క్యూబ్ కూడా పెట్టించుకుంటున్నాను. ఎక్కువ సినిమాలు చూడడం, రీసెర్చ్ చేయడం, దీని మీద నేను ఎక్కువగా నా ఫ్యూచర్ని తీసుకెళ్ళాలని కూడా అనుకుంటున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 700 కుటుంబాలు కలిసినటువంటి ఒక కుటుంబం. కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఎన్నికలు జరిగినాయి, గెలిచాం. జాయింట్ సెక్రటరీగా నేను గెలవడంతో పాటు వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతను అప్పచెప్పారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజున తమిళనాడు కూడా మన మోడల్ ఫాలో అయ్యే విధంగా ఈ గ్రాండ్ సర్వే నేను పెట్టడం జరిగింది. దాని రిజల్ట్స్ ఎంతమంది కరెక్ట్గా ఈ రోజున రెడ్లో ఉన్నారు, ఎంతమంది ఆరెంజ్లో ఉన్నారు, ఎంతమంది గ్రీన్లో ఉన్నారని కూడా నేను రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని పట్లే ఈ రోజున పూర్తి కార్యక్రమాలు రాజేంద్ర ప్రసాద్ కూడా అభినందించడం జరిగింది, మా ప్రెసిడెంట్. పూర్తి కార్యక్రమాలు కూడా దాన్ని బట్టి ఎవరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎవరికి పాలసీ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ప్రతి ఆర్టిస్టుకు కూడా డెత్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. ఒకవేళ ఒక దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగినా 2 లక్షల రూపాయలు ఆ యొక్క ఆర్టిస్టులకి, ప్రతి ఆర్టిస్ట్కి అందే విధంగా చేస్తున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రెడ్లో ఎవరున్నారో ఈ రోజున మా కుటుంబం తరఫున 5 లక్షల రూపాయలు మొన్న ఇవ్వడం జరిగింది. 70,000 మొన్న మళ్ళీ బర్త్డేకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులంతా కూడా ఉచితంగా ఎవరికి రెడ్లో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం కల్పించడానికి ఈ రోజున వెల్ఫేర్ కమిటీకి చైర్మన్గా ఒక ల్యాండ్మార్క్ నిర్ణయాలు తీసుకుని మేము ముందుకు పెడుతున్నాం. మా మధ్య నేను డిఫరెన్సెస్ లేవు. పాలసీస్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది కూడా. కాబట్టి ఇప్పటికైతే వీఆర్ వెరీ హ్యాపీ. ఒక యూనిట్గా మా అధ్యక్షుడు కానీ, మా జనరల్ సెక్రటరీ శివాజీ రాజా కానీ మేమంతా కలిసి అందరినీ కలుస్తున్నాం, అందరినీ కలుపుకొని ముందుకు పెడుతున్నాం. ఒక మంచి టర్మ్ ఇస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ సేవా కార్యక్రమాలు ఎలా తీసుకుపోవాలో నెక్స్ట్ టర్మ్ ముందు మేము నేను బేసిక్గా రైటర్ని. సినిమా కథలు కొన్ని రాయడం జరిగింది, కవిత్వాలు రాస్తున్నాను. పెటల్స్ ఆఫ్ లోటస్ అని ఫస్ట్ బుక్ ఇంగ్లీష్లో నేను కూడా విడుదల చేయాలన్న ప్రయత్నంలో కొంత టైం పడుతుంది, దాంట్లో ఉన్నాను. కాకపోతే నాకు డైరెక్షన్ మొన్న ఒక మంచి సబ్జెక్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ మారుతి గారు కూడా మీరే డైరెక్ట్ చేయకూడదా
అని అన్నారు ఆయన, మేము ప్రొడ్యూస్ చేస్తాం కావాలంటే అని. కానీ నాకు ఇప్పుడున్నటువంటి ఉత్సాహంలో ఇప్పుడు ఉన్నటువంటి క్యారెక్టర్స్లో నేను మారుతి గారికి కూడా చెప్పడం జరిగింది, ఇంకా కూడా పూర్తి సమయం నేను క్యారెక్టర్స్కే ఇస్తాను. డైరెక్షన్ అనేది పెద్ద బాధ్యత, ఎందుకంటే ఒక రెస్పెక్ట్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని నేను దిగజార్చుకోలేను. కాబట్టి కథలు అందిస్తాను ఎవరు వచ్చినా కూడా. ఈ రోజున నేను కొత్త నిర్మాతలకి, ప్రొడ్యూసర్లతో కనెక్ట్ చేస్తున్నాను. ఆ విధంగా కూడా నా సేవ నేను చేస్తున్నాను. కథలు నేను అందిస్తున్నాను కొంతమందికి. అలాంటి రైటర్గా నేను బహుశా నేను ఫోకస్ అవుతానేమో కొంత నటుడుగా, తర్వాత రైటర్గా, తర్వాత కొంత టైం తర్వాత డైరెక్షన్ గురించి నేను ఆలోచిస్తాను. ఇప్పుడైతే ఐఎమ్ ఎంజాయింగ్ మై టైమ్ యాజ్ అన్ యాక్టర్. మీరు ఇచ్చినటువంటి గుర్తింపు, గుంటూరు టాకీస్ థియేటర్లో చూసి ఆ యొక్క చప్పట్లు, ఆ యొక్క ఆనందం చూస్తుంటే, యూత్ నాకు మద్దతు తెలుపుతుంటే ఇంకా నాకు ఏం తోచట్లేదు. పూర్తి సమయం ఆ నటుడిగా ఇవ్వనుకో. హిందీలో కూడా వచ్చింది, నేను కొంత టైం 40 రోజులు అడిగితే నేను ఒక సినిమా వదులుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా తమిళ్లో మన పేగల్ జాగ్రత్త అని ఒక సినిమా చేసాం, గోస్ట్ కామెడీ, మంచి హిట్ అయింది. నేనే ఆ గోస్ట్ దాంట్లో. ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి పెద్ద సినిమా వచ్చింది, అది త్వరలో అనౌన్స్ అవుతుంది. తెలుగు అండ్ తమిళ్, ఒక మంచి పెద్ద తమిళ్ హీరోతో కలిసి ఒక హీరో 2 హీరో సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అది కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుతో పాటు తమిళ్లో నేను బిజీ అవుతున్నాను. రానున్న రోజుల్లో నా దృష్టి కొంత కన్నడ మీద కూడా ఉంది ఫోకస్. కన్నడ కూడా చేయాలని, మలయాళం అండ్ తెలుగు కూడా చేయాల్సింది, కానీ డేట్లు లేక మళ్ళీ మిస్ అయింది. ఒక మంచి సినిమా, మోహన్ లాల్ గారి సినిమా. సో వీలైనంతవరకు నా ఫోకస్ అంతా తెలుగుతో పాటు ఏదొచ్చినా కూడా తమిళ్ కూడా నేను